హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్తో మిల్క్ లడ్డు చూపించబోతున్నాను. చాలా ఈజీగా 2 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. నేను దీనికోసం 1 ప్యాన్ తీసుకొని 4 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ గీ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ గీ అంతా మెల్ట్ అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న గీ అంతా మెల్ట్ అవ్వనివ్వండి. మెల్ట్ అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఆ నేతిలో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. 1 కప్ మిల్క్ పౌడర్ని ఆ నెయ్యిలో వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేంత వరకు దీంట్లోనే 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా అంతా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తం కలిసేంత కలుపుకొని దీంట్లోనే కొంచెం నేను ఇలా అంతా మొత్తం డ్రై అయిపోతుందండి. దీంట్లోనే కొంచెం 2 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. లడ్డు చుట్టుకోవడానికి రాదు. 2 స్పూన్స్ వరకే వాటర్ని యాడ్ చేయండి. ఇలా అంతా ముద్దలాగా ఇలా అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ముద్దలాగా కలుపుకొని చల్లారనివ్వండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి ఇలా నెయ్యిని అప్లై చేసుకుని ఉండలాగా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా 2 నిమిషాల్లో ఈ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ పైన మిల్క్ పౌడర్ని జల్లించుకున్నాను. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.